విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి విజయసాయిరెడ్డి గారు ఎంత అత్యంత ఆప్తుడో అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల్లో ఓటమి పాలైందో వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా దూరమయ్యారో అందరూ కూడా గమనించుకుంటూ వస్తున్నారు. అయితే మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు అమ్ముడు పోయారని చెప్పేసి, చంద్రబాబు ప్రలోభాలకి లొంగిపోయాడని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. దానితో పాటు ఇటీవల టీడీ జనార్దన్ గారిని కలిసినట్టుగా సోషల్ మీడియా వాళ్ళైతే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా పూర్తిగా ప్రచారం చేసుకుంటూ వస్తుంది. నిజంగా విజయసాయిరెడ్డి గారి మనసులో మాట ఏంటి? ఈ తెలుగుదేశం పార్టీతో ఆయన అంటగాగుతున్నారనేటువంటి దానికి సంబంధించి వాస్తవాలేంటి? ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్ విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సన్నిహితులో ప్రత్యేకంగా చెప్పుకొని అవసరం లేదు. ఆ వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన విజయసాయిరెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇవన్నీ కూడా చూసుకుంటే. అయితే ఇటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముడు బేరు లొంగిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. తాజాగా చూసుకుంటే టీడీ జనార్దన్ గారితో కలిసి ఈ విధంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు. లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు గారు చెప్పినట్టే మాట్లాడుతున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు వైసీపీ వాళ్ళు. నిజంగా దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన కోటరీ కానీ, ఆయన సలహాదారులు కానీ వాళ్ళకి సరైన రాజకీయ పరిజ్ఞానం లేదు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవటం అంటే ఇదే. ఇప్పుడు మీరు చెప్పారు, గతంలో అనేక అత్యంత ఆత్మీయమైన వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి ముఖ్యుడని 3 తరాలుగా. తర్వాత ఆయనతో అంటకాగటమే కాదు, ఆయన చేసిన క్విడ్ ప్రోకో నేరాలు కానీ, మనీ లాండరింగ్లో కానీ ఆయన రెండో ముద్దాయిగా ఉన్నాడు అన్ని కేసుల్లోనూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు పోతే కనీసం విజయసాయిరెడ్డికి 1 కన్ను పోయే పరిస్థితి ఉంది. పార్టీలో ఇతరులు ఎవరికీ అంత ప్రమాదం లేదు. అయినా కూడా ఆయన్ని వేధించబట్టి, పార్టీలో ఆయన స్థానాన్ని బలహీనపరచబట్టి, అవమానాలు చేయబట్టి 4 సంవత్సరాలు భరించి నేను బయటకు వచ్చానని కూడా ఆయన బయటకు చెప్పాడు. అయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యక్తిగతంగా ద్వేషభావంతో లేనని కూడా చెప్పాడు. అయినా వీళ్ళు వినకుండా ఆయన్ని పదే పదే వేధించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒక రహస్య స్థలంలో టీడీ జనార్దన్ గారితో తెలుగుదేశంలో చేరేందుకు మంతనాలు జరిపాడని ఒక వీడియో కూడా వదిలారు. అది వాళ్ళిద్దరూ కలిసి ఒక కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు గారికి ఏదో అనారోగ్యంగా ఉంటే పలకరించడానికి వెళ్ళిన మాట వాస్తవం. అది వేరు సందర్భాల్లో వెళ్ళారు, అది కూడా కనపడుతుంది ఆ వీడియోలో కూడా. ఇదొకటి, అదొక ఫ్రేము. 2 ఒకే రోజు వెళ్ళారా లేకపోతే వేరు రోజుల్లో వెళ్ళారా తెలీదు. 2 అసలు ఒకసారి వెళ్ళినా కూడా ఎవరు మానాన్ని వెళ్ళి పలకరించి వస్తారే తప్ప టీడీ జనార్దన్ గారిని కలవాలంటే ఆశేషగిరిరావు గారి ఇంటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా విజయసాయిరెడ్డి గారు ఒకవేళ టీడీపీలో జారాలనుకుంటే ఆయనకి వేరే మార్గాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఆయనకి ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి వరుసకి సోదరుడిని అవుతానని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎట్లా సోదరుడు అవుతాడని. తారక రత్న గారు భార్యకి నేను బాబాయిని అవుతాను కాబట్టి ఆ వరుస ప్రకారం నాకు చంద్రబాబు గారు అన్న అవుతాడని, తమ్ముడు అవుతాడు చెప్పాడు. అట్లా ఆ సందర్భంలో తారక రత్న గారు చనిపోయినప్పుడు కూడా పక్కన 2-3 రోజుల పాటు కూడా వాళ్ళు కలిసి ఉన్న చూశారు అందరూ కూడా. రాజకీయ నాయకులు ఒక శుభ కార్యక్రమాల్లో కానీ లేకపోతే వ్యక్తిగతమైన అశుభ కార్యక్రమాల్లో కానీ పక్కన కూర్చున్నందువల్ల పార్టీలు మారిపోతారని చెప్పటం అనేది ఒక అపరిపక్వత కలిగిన వ్యక్తులు చేసే పని. తర్వాత విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పరిచయం ఎవరికన్నా కూడా ఎక్కువని మీరు చెప్పినట్టు వాస్తవం. ఇప్పుడు ఏదన్నా రేపు కీడు జరిగితే ఆ కేసుల్లో బాగా నష్టపడేది జగన్మోహన్ రెడ్డి అయితే 50% నష్టపడేది, 60% శిక్షలు పడేది కూడా విజయసాయిరెడ్డికే. అలాంటి సందర్భంలో ఆయన్ని అనవసరంగా రెచ్చగొట్టుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయ పరిపక్వత లేదనేది మరొకసారి రుజువైంది. ఆయన సహా నిందితుడు ఆ కేసుల్లో. ఇప్పుడు ఆ కేసులు ఏమీ ఇంకా మొదలే కాలేదు. రేపు విచారణ సందర్భంలో ఇప్పుడు గనక అతన్ని రెచ్చగొడితే అతను ఎందుకు సహిస్తాడు? జగన్మోహన్ రెడ్డికి అతను చేసిన అక్రమ సహాయాలన్నింటినీ నిజమేనని ఒప్పుకుంటాడు. శిక్ష పడితే పడింది, కానీ ఒప్పుకోవటం ద్వారా శిక్ష తీవ్రత తగ్గుతుంది. దాని మూలన నష్టపడేది అది. ఇప్పుడు వాళ్ళ స్పష్టంగా చెప్తున్నాడు కూడా, అది వీళ్ళకి తెలీదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను కనుక ఇట్లా రెచ్చగొడితే నష్టపడేది వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డిను, బెనిఫిట్ అయ్యేది అందులో సెకండ్ వ్యక్తిగా ఉన్న వ్యక్తి అని సజ్జలు. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక జైల్లోకి వెళ్ళిపోతే సజ్జలదే హవా అవుతుందనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడానికే సజ్జలు ఇలాంటి రెచ్చగొట్టే వ్యవహారాలు చేస్తున్నాడా? ఈ సోషల్ మీడియాని రెచ్చగొట్టి ఇలాంటి వీడియోలు విడుదల చేయటం ద్వారా
జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి మధ్యలో రిలేషన్ని ఇప్పటికి పూర్తిగా దెబ్బతినలేదు. మనసు గాయపడినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆన్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు అని విజయసాయి రెడ్డి పదే పదే చెప్తున్నాడు. కానీ ఇక మనిషి మనసు విరిగిపోయిన తర్వాత ఇలాంటి అసత్య ప్రచారాలు లేకపోతే ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు పూర్తి స్థాయిలో తెంపుకు వస్తాడు విజయసాయి రెడ్డి కూడా. దానితోడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కాదు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలోనూ మాట్లాడాడు. ఇవాళైతే అమ్ముడు పోయాడనే చెబుతున్నాడు. 3.5 సంవత్సరాల కాలం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి ఆ పార్టీకి లాభం కలిగే విధంగా మా పార్టీకి నష్టం కలిగేటందుకే ఈ రాజీనామా చేశాడని. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదు. ఇవాళ ఇంకోటి ఏం చెబుతున్నాడంటే, మరి లిక్కర్ కుంభకోణమే జరగలేదని అంటున్నారు కదా. లిక్కర్ కుంభకోణమే జరగనప్పుడు నేను లిక్కర్ కుంభకోణాలకు సంబంధించిన అంశాలు తెలుగుదేశం వాళ్ళకి అందిస్తున్నానని ఎందుకు మాట్లాడతారు అంటే, జరిగినట్టు వాళ్ళకి లోన తెలుసు, కాకపోతే పైకి ఈ మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు. తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి చెప్పట్లేదు. ఏ కుంభకోణంలో చెప్పినా ఎవరు ఏ కుంభకోణంలో ప్రధాన ముద్దాయో చెబుతున్నాడు. అంటే పరోక్షంగా అది అక్కడ ఆగదు. అంతిమ లబ్ధిదారు ఎవరనేది వెళ్తుంది. అంతిమ లబ్ధిదారు అన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు తప్ప కసిరెడ్డి రాజ్యం ఇంకొకళ్ళు ఉండే అవకాశం లేదు. వీళ్ళు వాళ్ళ సొమ్ము పర్సంటేజ్ తీసుకునే వాళ్ళే తప్ప అసలు మూటలన్నీ తీసుకెళ్ళి వాసుదేవరెడ్డి అయినా ఆయనకే ఇవ్వాల్సిందే, కృష్ణమోహన్ రెడ్డి అయినా ఆయనకే ఇవ్వాల్సిందే, తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా అదే ఎండీగా చేసిన వ్యక్తి కానీ కృష్ణప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగం వాళ్ళు తీసుకునే వాళ్ళే తప్ప, ఈవెన్ మిథున్ రెడ్డి కూడా తను డిస్టిలరీలో ఆర్డర్లు ఇచ్చిన వరకే లాభాల వరకే తీసుకుంటాడు, లేదు హ్యాండ్లింగ్ చేసినందుకు కొంత తీసుకుంటాడు. అసలు ప్రధానమైన ఆదాయ మార్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందినాయని తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇవాళ ఎంత విజయసాయి రెడ్డిని రెచ్చగొట్టుకుంటే, విజయసాయి రెడ్డి నుంచి కూడా పిల్లినైనా బోన్లో పెట్టి కొడితే పులి అవుతుంది అంటారు చూసారా. ఇప్పుడు విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అనవసరంగా. అది కూడా ఇప్పుడు చాలా కీలకమైన దశలో ఇవాళ ఈ కేసులన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు చుట్టుకుంటున్న దశలో ఈయన్ని ఎందుకు కెలుగుతున్నారు అనేది ఆయనే చెబుతున్నాడు. మీకు పరిపక్వత లేదు, ఎవరిని ఎప్పుడు మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియట్లేదని వాళ్ళు ఆయన పరివారాన్ని హెచ్చరించినట్టు చెబుతున్నా జగన్మోహన్ రెడ్డికి కూడా పరోక్షంగా అది అంతుంది. జగన్మోహన్ రెడ్డి నీకు కూడా బుద్ధి లేదు అని, నేను నిన్ను నమ్మి ఇన్ని నేరాలు ఘోరాలు చేసి వాళ్ళు నువ్వు నన్నే మాట్లాడుతుంటే నేను నిన్ను మాత్రం ఎందుకు కాపాడాలి? ఇప్పుడు ఒక మునిగిపోయే వ్యక్తి ఇంకొకరిని మెడబట్టుకుని ముంచడానికి అతనికి పోయేదే ఉంది, ఎట్టాಗೂ చనిపోతున్నాడు. ఒడ్డుకు వెళ్ళేవాడిని కూడా మెడబట్టుకు ముంచుతాడు, అంతే కదా. అప్పుడు వాళ్ళు చేసుకుంటున్న పని అదే. అంటే వాళ్ళు ఎక్కిన కొమ్మను వాళ్ళే నరుక్కుంటున్నారు. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత వేలాది కోట్ల ఆస్తులు లేవు, అన్నీ ఏదో కమిషన్ ద్వారా వచ్చినాయే తప్ప పూర్తి ఆదాయం అయితే ఆయనకి లేదు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, ఎంపీఏ కాలేకపోయాడు. రాజ్యసభ కూడా ఇతనిచ్చిన అవకాశం మూలాన కాగలిగాడు, కానీ అది కూడా చెప్పాడుగా, నా జీవితంలో నేను ఊహించిన స్థాయికి జగన్మోహన్ రెడ్డి మూలాన పార్టీ మూలాన ఎదిగానని చెప్పాడు. అయినా వాళ్ళు నన్ను నమ్మలేదు, నన్ను అన్ని రకాల అవమానించారు, నన్ను ఈ కోటరీలో వ్యక్తులు కొంతమంది రాజకీయంగా తొక్కేశారు అని కూడా ఆయన ఉండదుండట్టు చెప్పాడు. అయినా నేను ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపదలుచుకున్నా కానీ ఎవరి మీద కక్ష సాధింపులు నాకు లేవని కూడా చెప్పాడు. వ్యవసాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బతుకుతానని. కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేటప్పటికి మళ్ళీ ఇవాళ ఆయన ట్వీట్లో పెట్టాడు, ఇట్లా కనుక అయితే మీ సంగతి నేను కూడా చూస్తానని. కాబట్టి ఇది సహజం, ఎవరైనా పిల్లినైనా జాగ్రత్తగా ఎక్కడి వరకు ఒత్తిడి చేయాలో అంతే చేయాలి, అంతేగా దొరికింది కదా అని కొడితే అదే పులి తిరగబడితే నష్టపోయేది మనమే. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.